మన క్షేత్ర వైభవ ప్రాకారాల కోసం, ఆలయ పవిత్రాకారాల కోసం శ్రీకారం చుట్టి కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మహాలక్ష్మి ఆలయం, గోదాదేవి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ధ్వజస్తంభ నిర్మాణం, ఆలయ భవన నిర్మాణాలకు అత్యంత పవిత్రంగా వేదోక్తంగా అర్చక స్వాములు చేస్తున్న భూమి పూజలో సాక్షాత్తు ఆనరబుల్ సీఎం గారు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా కొడంగల్ ప్రాంత ఈ ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ సభక్తికంగా పాల్గొంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వేదికకు ముందు కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. విద్యా దదాతి వినయం వినయాజ్జాతి పాత్రత పాత్రత్వా ధనమాప్నోతి ధనాధర్మ తతసుఖం అన్నారు. మనం ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత విద్య అర్హత పొందినా దాని గమ్యం వినయం. అంటే మన పని పట్ల ఒక శ్రద్ధ. అలాంటి ఆ సంకల్పం మన కళ్ళ ముందు కనిపిస్తోంది తెర మీద. ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో, అనురక్తితో, అంకిత భావంతో ప్రజా పాలనా ప్రభుత్వం ప్రజల కోసం నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాల్ని ప్రత్యక్షంగా ప్రజలతో ఆ అభిప్రాయాల్ని పంచుకునేందుకు, అనుభూతి ఆస్వాదించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ, రోడ్లు భవనాల శాఖ, నారాయణపేట, వికారాబాద్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగాలు, ఇంకా అనేక ప్రభుత్వ శాఖలు, ఎండోమెంట్స్, రెవెన్యూ, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్, లాంగ్వేజ్ అండ్ కల్చర్, రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ పండుగలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. విద్యా దదాతి వినయం వినయాజ్జాతి పాత్రత. అలాంటి అంకిత భావం వల్ల, వినయం వల్ల, డెడికేషన్ వల్ల ఒక ఎలిజిబిలిటీ వస్తుంది, పాత్రత. అలాంటి ఎలిజిబిలిటీ వల్లనే పాత్రత్వా ధనమాప్నోతి. అలాంటి పాత్రత వల్లే మనకు ధనం చేకూరుతుంది. అదిగో ప్రతి ఆలయానికి ధ్వజస్తంభం అత్యంత ప్రధానమైంది. ధ్వజస్తంభం, ఆ తర్వాత అంతరాలయం, గర్భాలయం, అలా అన్ని నిర్మాణాలకు భూమి పూజ గావించబడుతున్న భూమి పూజలో భాగంగా ఆ తల్లి భూమాతను నవరత్న ఖచ్చిత పూజా సామగ్రితో ఆ భూమాతను ప్రార్థించటం. అమ్మా, ఈ నిర్మాణం నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అత్యంత వైభవంగా నెలకొల్పబడుతున్న ఈ పుణ్య తరుణం అందరికీ అన్ని వేళలా ఆరోగ్య సౌభాగ్యాలను అందించాలి అని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్న సందర్భం ఇది. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. మనం ప్రతిరోజు సుప్రభాతాన్ని వింటూ ఉంటాం. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ణ నరశార్ధుల కర్తవ్యం దైవమాన్నికం అంటూ. నిజానికి ఒక తల్లి తన పిల్లల కోసం 24 గంటలు ఎలా, అదిగో ఆనరబుల్ సీఎం గారు భూమి పూజలో పాల్గొని ఆ పవిత్ర ప్రాంగణంలో మంగళహారతి అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. కర్తవ్యం దైవమాంతికం అనేదే సుప్రభాతం చెప్పే సూక్తి. కర్తవ్యం అంటే మన డ్యూటీ. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. మనకు ఈ మానవ జన్మ, ప్రకృతి, అదే ప్రజాపాలన ప్రభుత్వంలో అయితే ప్రభుత్వం,
అందచేసిన బాధ్యతను నిర్వర్తించటం అనేది ఒక అత్యంత పవిత్రమైన సందర్భం తెలియచేస్తూ, అదిగో ప్రజల కోసం అనేక రంగాల్లో పునరంకిత భావంతో ప్రతి క్షణం ముందుకు సాగుతున్న సీఎం గారు, వారితో పాటు వేయించేసి ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, మరి స్థానిక మంత్రివర్యులు పెద్దలు వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యకార క్రీడలు మరియు సర్వీసుల శాఖ మంత్రులు పాల్గొంటూ ఉన్నారు. అలాగే పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎందరో పాల్గొంటూ ఉన్నారు. వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ కూడా వచ్చున్నారు. యజ్ఞశాలలో యజ్ఞాద్భవంతి పర్జన్య, అదిగో అర్చక స్వాముల ఆశీస్సులు అందుకుంటున్న సందర్భం. శ్రీయకాంతాయ కళ్యాణదయే హృదయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్ర్యాయుషం. ఆపోహిష్ఠామయో భువస్థానమహేనాయక్షసే. భాగేశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీనివాస పరదైవతన్నః శ్రీనివాస పరమంధనన్నః శ్రీనివాస కులదైవతన్నః. కమిషనర్ శ్రీ హనుమంతరావు గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారులు ఈ కార్యక్రమాన్ని అనుభవాన్ని రంగరించి నడిపిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనరబుల్ సీఎం కె శ్రీనివాసరాజు గారు, ఇంకా రామకృష్ణ గారు, జాయింట్ కమిషనర్, జిల్లాల కలెక్టర్లు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు ఆశీర్వచనం అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. లక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ మాయుష్యమారోగ్యమావేధాచ్చోభామానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభకం శతసం వత్సరం దీర్ఘమాయు. కేతుర్శతమేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.